అటువైపు కాంగ్రెస్ వైపు ఉండే క్యాండిడేట్ వైపు కూడా చూడాలి. 34 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కలిసి కాచి వడబోసి తయారు చేసిన క్యాండిడేట్ మరి తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న డోసియర్ అంటే మనం ఉద్యోగం వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు మనకు తెలియకుండా మన ఇంటి దగ్గరికి సాధారణ దుస్తుల్లో వచ్చి మన యాంటీసిడెంట్స్ వెరిఫై చేస్తారు. వీళ్ళు అసలు ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా, లేకపోతే వీళ్ళు పక్కింటి వాళ్ళతో కొట్లాడినరా, ఎప్పుడైనా దొమ్మిలలో కొట్లాడినరా, లేకపోతే అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసిండ్రా, లేకపోతే ఇంకేమైనా చేసిండ్రా అని తెలుసుకొని మరి జిల్లా ఎస్పీకి ఆ తర్వాత ఐజీ ఇంటెలిజెన్స్కి రిపోర్ట్ ఇస్తారు. మరి అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు తన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆయన మీద 56 కేసులున్నాయి. మిత్రులారా, ఈ వేదిక మీద కూర్చున్న బల్క సుమన్ ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అది తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాడు ఈయన పెద్దపల్లిలో విద్యార్థి నాయకుడిగా పెద్దపల్లిలో 2014లో మరి 2014లో రాజ్యాంగబద్ధంగా తెలంగాణ కోసం పోరాడి మరి చట్టసభల్లోకి విద్యార్థి నాయకులను పంపించాలన్న కేసీఆర్ గారి ఆలోచన మేరకు పెద్దపల్లి బరిలో దిగినప్పుడు బల్క సుమన్ గారు ఒకరు ఇచ్చారు. నా తెలంగాణ స్వాతంత్రం కోసం నా మీద పడ్డ కేసులు 100, వివేకానంద్ నీ మీద 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 100 కేసులున్నాయి, 100 కేసులకా పోరాటం 100 కోట్ల రూపాయలకా. ఆ విధంగా మరి నెరేటివ్ వచ్చింది. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక స్వతంత్ర ఉద్యమం కోసం పోరాటం చేసి, ఒక రాష్ట్ర విముక్తి కోసం పోరాటం చేసే కేసులకు వాల్యూ పెరుగుతుంది, జనాల లోపల గౌరవం పెరుగుతుంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తీన్మార్ మల్లన్న గారు ఎవరి మీద పోరాటం చేసిండ్రు, ఏ వర్గ ప్రయోజనాల కోసం పోరాటం చేసిండ్రు, ఏ ప్రాంతాల కోసం పోరాటం చేసిండ్రు? ఎవరి కోసం చేయలేదు. తన సొంత ప్రాభవం కోసం, తన ఆస్తుల రక్షణ కోసం, తన ఈగోను సాటిస్ఫై చేసుకోవడం కోసం ఈ కేసులు పెట్టించుకున్నాడు. ఉదాహరణకు నేను చెప్తా, 56 కేసులు ఉన్నాయి. 56 కేసుల్లో మోస్ట్ వర్స్ట్ కేసు ఏంటయ్యా అంటే మహిళల ఫోటోగ్రాఫ్స్ గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని మార్పు చేసి వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టడం. ఇది మంచి పనేనా మిత్రులారా? మంచి పనేనా? కాదు. మన కన్సెంట్ లేకుండా, మన అనుమతి లేకుండా మన మొబైల్ నెంబర్స్ను పబ్లిక్ డొమైన్లో పెట్టి మీకేమైనా అవసరాలుంటే వీళ్ళను కాల్ చేయండి అంటే మనకు విపరీతంగా కాల్స్ వస్తే మన ఫీలింగ్ ఎట్లుంటుంది? అసలు ఎవడిచ్చిండు నా నెంబరు, వాడిని దొరకబట్టి తన్నాలని అనిపిస్తుంది. కానీ తీన్మార్ మల్లన్న ఈ విధంగా 3 వ్యక్తుల ఫోన్ నెంబర్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టినందుకు ఆయన మీద కేసులైనాయి. ఇక 3వది, పిల్లలను రాజకీయాల్లో ఎన్ని కక్షలున్నా కూడా పిల్లలను వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ పెట్టి కూడా మరి పబ్లిక్ డొమైన్లో పెట్టిండు. అది కూడా జువెనైల్ జస్టిస్ యాక్ట్కు వ్యతిరేకం. అదేవిధంగా మరి మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గించిన కేసులు బుక్ అయినాయి. అదేవిధంగా మరి కిడ్నాప్ చేసిన కేసులు బుక్ అయినాయి. ఆత్మహత్యకు ప్రేరేపించిండని చెప్పి 306 ఐపీసీ కింద కేసులు బుక్ అయినాయి. ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చాలా ఘోరమైన భాషలో తిట్టిండని కేసులు బుక్ అయినాయి. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఆయన అనుకుంటున్నట్టే ఇవన్నీ ఫాల్స్ కేసులు అయితే నువ్వు 74 రోజులు జైల్లో ఎందుకుంటావు? ఈరోజు ఆలోచించండి, 74 రోజులు జైల్లో ఉన్న వ్యక్తి, 56 కేసులు బుక్ అయిన వ్యక్తి మన పట్టభద్రుల ప్రతినిధిగా ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారా? ఎంతమంది వద్దని అంటున్నారు? చేతులు ఎత్తండి. ఈయన తీన్మార్ మల్లన్న వద్దని ఎంతమంది అంటున్నారు? అన్నా మీరు కావాలవుతా వద్దు అని అంటున్నారు. మిత్రులారా, దయచేసి మీరందరూ పట్టభద్రులు ఒక్కసారి ఆలోచించండి. ఏనుగుల రాకేష్ రెడ్డి వల్ల మనకు న్యాయం జరుగుద్దా, లేకపోతే తీన్మార్ మల్లన్న ద్వారా న్యాయం జరుగుద్దా? ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి మిత్రులారా. కొంతమంది కోచింగ్ సెంటర్ల యజమానులు, కొంతమంది పేద విద్యార్థుల కోసం న్యాయం చేసిన వ్యక్తులు, వాళ్ళు కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. వాళ్ళకు నిజంగా చాలా ధన్యవాదాలు తెలపాలి. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నారు, రాజ్యాంగాన్ని నమ్ముకున్నారు. కానీ వాళ్ళతోని
వాళ్ళు ఒక మంచి వ్యక్తులు కానీ వాళ్ళు వ్యవస్థను కదిలించలేరు మిత్రులారా. దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు వ్యవస్థను కదిలించలేరు. వాళ్ళు ఒక మంచి వ్యక్తులుగా మిగిలిపోతారు. నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే రేపు ఏనుగుల రాకేష్ రెడ్డి చట్టసభల్లో కూర్చుంటే మీరందరూ కూడా చట్టసభల్లో కూర్చున్నట్టే మిత్రులారా. రేపు ఏనుగుల రాకేష్ రెడ్డి చట్టసభల్లో కూర్చుంటే ఆయన వెనక పెద్దలు కేటీఆర్ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న దయాకర్ రావు గారు, బల్క సుమన్ గారు, నన్నపనేని నరేందర్ గారు, అట్లా ఈ విపరీతమైన రాజకీయ అనుభవం ఉన్న గొప్ప మరి రాజనీతిజ్ఞులు ఆయన వెనుక నుంచి గైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మీ అందరి సమస్యల పరిష్కారం కోసం ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని మరి గైడ్ చేస్తూ ఉంటారు. రేపు పొద్దున ఏనుగుల రాకేష్ రెడ్డి గారు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక స్టేట్మెంట్ ఇస్తే అది ఆదిలాబాద్ నుండి అలంపూర్ దాకా, కోదాడ నుండి కొల్లాపూర్ దాకా ప్రతి చోట కూడా విద్యార్థులు వాళ్ళ కోసం గలమెత్తే ఎంతో మంది, లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి మీ ప్రయోజనాలను రక్షిస్తారు మిత్రులారా. కానీ ఈ కోచింగ్ సెంటర్ల యజమానులు కానీ ఈ యూట్యూబ్ ఛానల్లో కోచింగ్ చెప్పే మంచి మిత్రులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కేవలం ఒక వాయిస్గానే మిగిలిపోతారు తప్ప వాళ్ళు వ్యవస్థను పూర్తిగా కదిలించే ఒక సాఫ్ట్ పవర్ కానీ హార్డ్ పవర్ కానీ వాళ్ళ దగ్గర ఉండదు మిత్రులారా. అది కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను వరంగల్లో 692 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇచ్చాను అన్నారు. చాలా సంతోషం మిత్రులారా. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాకేష్ రెడ్డి చదివిన ఇన్స్టిట్యూషన్ మామూలు ఇన్స్టిట్యూషన్ కాదు. ఇప్పుడు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ అంటే ఎస్ఆర్లో చదివిన ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, వాళ్ళ గురించి మనం మాట్లాడతాం. కాకతీయ యూనివర్సిటీ అంటే అక్కడి నుంచి బియ్యాల జనార్దన్ రావు గారి నుంచి మొదలు పెడితే ప్రొఫెసర్ జయశంకర్ గారు నుంచి మొదలు పెడితే ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడతాం. అదేవిధంగా బిట్స్ పిలానీలో రాకేష్ రెడ్డి చదివిన ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఒక 2-3 వ్యక్తుల గురించి మీ సమయాన్ని వేస్ట్ చేయకుండా చెప్తాను. మొట్టమొదటి సమీర్ భాటియా మనకందరికీ ఈమెయిల్ అంటే తెలియని రోజుల్లోనే ఈమెయిల్ను ప్రపంచానికి, దేశానికి కాదు ప్రపంచానికే పరిచయం చేసిన వ్యక్తి సమీర్ భాటియా. ఆయన తయారు చేసిన ప్రోడక్ట్ hotmail.com. ఇప్పుడు మనమందరం జీమెయిల్కి వచ్చినాం కానీ hotmail.com అప్పుడు ఒక హాట్ ప్రోడక్ట్. ఈ hotmail.comను $400 మిలియన్ బిల్ గేట్స్ కొనుక్కున్నాడు. ఆ సమీర్ భాటియా బిట్స్ పిలానీలో చదివాడు. కేటీఆర్ గారికి బాగా తెలుసు redbus.in. ఈ redbus.in లేనప్పుడు మనం ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, ప్రైవేట్ బస్సుల్లో టికెట్లు బుక్ చేసుకోవాలన్నా బస్ స్టేషన్లకు పోయో లేకపోతే రోడ్ల మీద ఎండ నిలబడో వానకు దడిచో ఎక్కడ పడితే అక్కడ ఎన్నో కష్టాలు పడి బుక్ చేసుకునే వాళ్ళం. మధ్యలో ఎన్నోసార్లు చాలా ఇబ్బందులు అయ్యేవి. కానీ ఈరోజు ఫణీంద్ర సమ, నిజామాబాద్ అబ్బాయి, బిట్స్ పిలానీలో చదువుకున్న వ్యక్తి ఫణీంద్ర సమ రాత్రింబవలు శ్రమించి redbus.in విన్నారా ఎప్పుడైనా? redbus.in ఇప్పుడు అభి బస్సు, రెడ్ బస్ 2 ప్రోడక్ట్స్ వచ్చినాయి. redbus.in అనే ప్రోడక్ట్ను తయారు చేసిండు మిత్రులారా. అలాంటి క్యాంపస్ నుంచి వచ్చిండు. బాబా కళ్యాణి, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ $3 బిలియన్ కంపెనీ బాబా కళ్యాణి, ఆయన కూడా బిట్స్ పిలాన్ నుంచి వచ్చిండు. ఇక 4వ వ్యక్తి నాకు పర్సనల్గా తెలుసు, ప్రశాంత్ పాలకుర్తి. బోస్టన్ మహానగరంలో ఉంటాడు. ఆయన ఇంటికి కూడా నేను పోయినా, ఆయన మహబూబాద్ ప్రాంతమే. ప్రశాంత్ పాలకుర్తి వాళ్ళ సిస్టర్ పునీత సాగర్ నాకు 1 ఇయర్ సీనియర్, ఆమె సైంటిస్ట్. నేను ప్రశాంత్ పాలకుర్తి ఇంటికి పోతే పెద్ద బంగ్లా. నేటి మరి ఉద్యోగం చేయడం లేదా ప్రశాంత్ గారు అంటే, ఉద్యోగం కాదు, నేను కంపెనీ పెట్టి ఆ కంపెనీని $700 మిలియన్ అమ్మి తద్వారా వచ్చిన డబ్బునంతా కూడా ప్రపంచంలో ఉండే పేదవాళ్ళందరి విద్య కోసం నేను ఖర్చు పెడుతున్నా అని చెప్పిండు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.